ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ ముగిసింది. అయితే ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనే విషయానికి సంబంధించి క్లియర్ పిక్చర్ మనకి జూన్ 4 మధ్యాహ్నానికి వచ్చే అవకాశం ఉంది. అయితే జూన్ 1వ తారీఖు ఎగ్జిట్ పోల్స్ వస్తాయి కాబట్టి కొంత అంచనాలు అనేది ఏర్పడతాయి ఏ పార్టీకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయని. సో పోలింగ్ డేకి అలాగే రిజల్ట్కి బాగా గ్యాప్ ఉంది కాబట్టి ప్రతి పార్టీ కూడా పోస్ట్ పోల్ సర్వేలు చేయించుకుంటుంది. వైసీపీ చేయించుకుంటుంది, టీడీపీ చేయించుకుంటుంది, అలాగే జనసేన కూడా చేయించుకుంటుంది. సో ఓవరాల్గా జనసేన పోస్ట్ పోల్ నివేదికల ఆధారంగా ఎన్ని సీట్లు మేము గెలుస్తామని ఫిక్స్ అయ్యిందో ఒకసారి చూద్దాం. ఎందుకంటే జనసేన పార్టీ ఈసారి మెజారిటీ సీట్లలో మేము గెలుస్తాం అనే ధీమానైతే ముందు నుంచి వ్యక్తం చేస్తుంది. పవన్ కళ్యాణ్ గారు కూడా అదే పదే చెప్తున్నారు. 100%తో మనం అసెంబ్లీలో అడుగు పెట్టాలి, 100కి 100 స్ట్రైక్ రేట్తో వెళ్ళాలి అని చెప్పేసి చెప్తున్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో జనసేన ఖచ్చితంగా మేము గెలుస్తామని భావిస్తున్న సీట్లు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. సో జనసేన మొత్తం 21 సీట్లలో పోటీ చేస్తే ఖచ్చితంగా మేము గెలుస్తామని భావిస్తున్న సీట్లు నెల్లిమర్ల, ఇక్కడ టైట్ ఫైట్ ఉందని నమ్ముతున్నారు. ఖచ్చితంగా మేమే గెలుస్తామని చెప్పి జనసేన భావిస్తుంది. అలాగే పెందుర్తి, అనకాపల్లి, కాకినాడ రూరల్, పిఠాపురం, నిడదవోలు, రాజోలు, పి గన్నవరం ఇక్కడ టైట్ ఫైట్ ఉందని జనసేన భావిస్తుంది. అయినా సరే జనసేన గెలుస్తుందని నమ్ముతున్నారు. అలాగే తాడేపల్లిగూడెం, నరసాపురం, భీమవరం, ఇక ఉంగుటూరు కూడా టైట్ ఫైట్ ఉంది. అయినా సరే మేమే గెలుస్తామని జనసేన ఖచ్చితంగా బిలీవ్ చేస్తుంది. అలాగే అవనిగడ్డ, తెనాలి ఓవరాల్గా చూసుకుంటే కనుక 14 సీట్లలో 100% మేము గెలవబోతున్నాం. మిగిలిన సీట్లలో కూడా టైట్ ఫైట్లో ఉన్నాం. వాటిలో కూడా కొన్ని గెలిచే అవకాశాలు ఉన్నాయని జనసేన నమ్ముతుంది. సో వాళ్ళ నమ్మకం నిలబడుతుందా లేదా, అంతకంటే ఎక్కువ వస్తాయా 14 కంటే తగ్గుతాయా అనే విషయం మనకు జూన్ 4 ఒక క్లియర్ పిక్చర్ వచ్చే అవకాశం ఉంది. సో ఆ రోజు ఏం జరుగుతుందనే చూద్దాం.